చాలా ఆలోచన అయిపోయిందండి. అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. ముందుగా ఈరోజు రామ్ సత్యనారాయణ గురించి కొన్ని సీక్రెట్స్ నేను చెప్పబోతున్నాను. సో చెప్పే ముందు ఇందాక యాక్చువల్గా ఈ టాపిక్ అంటే 15 సినిమాల టాపిక్ ఈరోజు 2 సినిమాలు ట్రైలర్ తప్ప మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ అనుకోకుండా అన్నమయ్య సినిమా గురించి నా క్యారెక్టర్ గురించి ఇందాక ఇక్కడికి వచ్చాను సార్, వినాలని మీ మాట వినాలని. ఎవరైనా 48వ సంవత్సరం సినిమా అన్ని కలిపితే ఒక 900 భాషలు హీరోగా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి వచ్చిన తర్వాత నన్ను ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తీసుకెళ్ళింది డైరెక్టర్ ఆర్గర్ గారు. నమ్మూరు అల్లు అర్జున్కి ఫాదర్ ఫస్ట్ ఫిల్మ్ అది. దాని తర్వాత దేవుడు పాత్రలో ధైర్యంగా తను పరిచయం చేసింది డైరెక్టర్ ఆర్గర్ గారే. ప్రసన్నరాజు ప్రొడ్యూసర్. అండ్ వీటన్నిటికీ కొన్ని పిల్లర్స్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఆయన డైలాగ్స్ తో థియేటర్లో చాలా మంది ఏడ్చారండి. అలాగే ఒక ఇక్కడ ఏంటంటే స్వామి వారు మాట్లాడుతున్నారు, స్వామి వారు నోటి నుంచి పలికే మాటలు రాయాలంటే అంత ఈజీ కాదు. వేరే సినిమాలు యాక్షన్, కామెడీ, ట్రాజడీ, రొమాంటిక్ నాకు వెంకటేశ్వర స్వామి భార్గవి గారిని నాకు ఇవ్వడం, ఆయన రాసిన డైలాగ్స్ ఎంతో మంది మనసుని ఆకట్టుకొని ఈ రోజు కూడా నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు అంటే ఎస్పెషల్లీ గుడికి వెళ్ళినా తిరుపతి కూడా వెళ్ళానండి. చాలా మంది అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఏమైందంటే వాళ్ళు సినిమా చూసి ఆ పాత హీరో సినిమా అనుకుంటున్నారు. సుమన్ అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామిగా గుర్తుపడుతున్నారు. వాళ్ళ దగ్గర వచ్చి నమస్కారం పెడుతున్నారు. పెద్దవాడు ఫ్రెండ్ అంటే న్యూ ఫ్రెండ్ కూడా ఏంటంటే ఉన్నారు. సో నాకేంటంటే ఫంక్షన్స్ కొన్ని అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్తే మాకు ఏదో ఒక అవార్డు ఇవ్వాలి కదా, ఏదో ఇవ్వాలి. సో ఏంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని నేను వాళ్ళకి చెప్తాను. ఏం చెప్తానంటే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఎప్పుడైతే చేశానో అక్కడే లైఫ్ టైం అచీవ్మెంట్ ఇంకా దాని నుంచి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఫర్ మీ టు అచీవ్. ఎందుకంటే ఆ అచీవ్మెంట్ అనేది భగవంతుడు చేయించాడు. గ్రేట్ ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత అంటే రాజా గారు చేశారు, కృష్ణ గారు చేశారు, కృష్ణరాజు అందరూ చేశారు. కానీ ఒక దేవుడు పాత్ర, ఒక దేవుడు ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది ఎవరంటే ఆయన. దాని తర్వాత చాలా మంది చేశారు. సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు ఎంతో డౌట్, నాకు చేయాలి వద్దా, చాలా విషయాలు జరిగింది. తర్వాత చేశాను. ఆయన చేసిన దాంట్లో 10% అయినా చేయాలని చెప్పి నేను 8 నెలలు నేల మీద పడుతున్నాను. వెజిటేరియన్ ఫుడ్, ఫ్యామిలీకి దూరంగా. అందరికి తెలుసు 5 గంటలకి అన్నపూర్ణ మార్నింగ్ రిపోర్ట్ చేసి 9 గంటలకు మేకప్ చేయాలి. కిరీటం ఆభరణాలు వేసేస్తే 1 గంట వరకు టూర్ మీద డ్యామ్ మీద కాదు. మళ్ళీ 3 గంటలకి సెట్టింగ్ వెళ్తే 6, 9, 8 నెలలు కష్టపడటంతో స్వామివారు భక్తులు నాకేంటంటే అది ఆ పేరు రావడం. అలాగే అప్పుడు రాష్ట్రపతి గారు వెంకటేశ్వర శర్మ గారు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఆయన పిలిచి నన్ను రావాలి కూర్చోబెట్టి పక్క పక్కనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3.5 hours రాష్ట్రపతి భవన్ ఇస్ నాట్ ఏ జోక్ అండి. అది భగవంతుడు. సో అవార్డు మీద అవన్నీ పోయింది. సో యాక్చువల్గా నేను చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. భార్గవి గారు ఈ మాటలు గ్రేట్ హైట్స్ అది వండర్ఫుల్ ఇమేజ్ క్రియేట్ చేశారు. నెవర్ ఫర్గెట్ యువర్ అంటే మిగతా సినిమాలు మనం చేసాం, బట్ ఈ పిక్చర్ మట్టుగా ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అందరికీ ఆ పిక్చర్ నాగార్జున గారికి, మోహన్ బాబు గారికి, ముఖ్యంగా డైరెక్టర్ రాఘవేంద్ర గారికి, కేరళ గారికి అందరికీ అవసరం. కమింగ్ ఇప్పుడు ఈ